ముడి పడ్డ కాడ అట్లే ఆడుతున్నా చూసుకోకుండా. షార్ట్ కొడుతుంది అయిపోయింది. అరే ఇలా చేప పడదానా వచ్చింది. అది అన్నిటికంటే పెద్ద సైజ్ ఇది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీస్టైల్ ఫిషర్. గైస్ ఇవాళ మనం అయితే స్నేక్ హెడ్ ఫిషింగ్కి వచ్చేసినాం. చెట్టు చూస్తారు కదా, మర్రి చెట్టు, మెజెస్టిక్ రాడ్డు, ప్లాస్టింగ్ రీలు. ఇవాళ దుమ్ము దులపాలి. లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం లేట్గా వచ్చాము. ఎండ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది. సో చాలామంది అడుగుతారు కామెంట్లలో, అన్న ఏ టైంలో స్నేక్ హెడ్ ఫిషింగ్కి వెళ్తే పడతాయి అనేది చాలామందికి డౌట్ ఉంది. సో మేజర్గా మీరు ఎప్పుడైనా ఫిషింగ్కి వెళ్ళాలనుకుంటే ఈ సీజన్లో, మంచు పడుతుంది ఈ సీజన్లో, ఇట్లాంటి సీజన్లో మనం ఫిషింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 11 వరకు బాగా షికారు అవుతుంది. ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే మాత్రం 2:33 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 6 వరకు ఆడుకోవచ్చు. 7 అయితే మరీ లైట్ అయిపోతుంది కాబట్టి 6 వరకు ఆడుకోవచ్చు. 6:30 మీకు బాగా వర్కౌట్ అవుతుంది. కానీ అప్పుడప్పుడే ఎండ పడి చెట్ల మీదకి వెళ్ళి మంచు కారుతూ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే ఇంకా ఫుల్ షికారు, మంచి అటాక్స్ వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి వర్కౌట్ అయితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చలో, మనం అయితే బ్లాక్ దుష్మన్ వాడుతున్నాం. నా ఫేవరెట్ ఫ్రాగు. బాగా షికారు అవుతుంది దీంతో. చలో గాయస్, ఇక ల్యాగ్ లేకుండా నేనైతే సెటప్ చేసేసుకొని ఎట్లా పడితే ఏందని చూపిస్తా. చలో, ఇక మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి, మర్చిపోకండి ఖచ్చితంగా. చలో రైట్ గాయస్, మంచు అయితే ఫుల్గా ఉంది. చూద్దాం రాగా. వా లేదు, ముందే కొట్టేసిన కదా. ఇగో గాలాలు ఫ్రాగ్లోకి వెళ్ళిపోయినాయి. దొరికేసింది. సూపర్ సూపర్. చూడండి ఎంత కకృతిది అంటే, ఏంగానే అనుకుంది షార్ట్ కొట్టడానికి వదిలేసింది, అని ఒడ్డుకైతే వచ్చి పడింది. మంచిగానే ఉంది. ఇది కొంచెం కొవ్వు తక్కువ ఉంది లాస్ట్ టైం కంటే. సూపర్. ఓడియమ్మ బంటి పెద్దదే. ఎట్లా వచ్చి అనుకుంది, ఇట్లా జుప్ అని అనుకుంది. సూపర్ సూపర్. మెజెస్టిక్ ప్రో MJ 702 7 ఫీట్ రాడ్. ఎక్సలెంట్. చూడండి, బిల్కుల్ పైకి లేపిన. రీల్ పట్టుకుంటలేను, లైన్ పట్టుకుంటలేను. రాడ్ మాత్రం చూడండి, హైలైట్. సూపర్. బెండ అయితే రాడు రాడు అంత సన్నగా బెండ అయితే జబర్దస్త్ వేసుకుంటున్నాయి. కాకపోతే పాత ఫ్రాక్ కదా, బయటకు వచ్చేస్తున్నాయి. సైజు మాత్రం చూడండి, జబర్దస్త్ సైజ్, ఎక్సలెంట్. ముద్దు ఉన్నాయి. తులసి అలా సూపర్ ఉన్నది. గైస్ చూడండి, మనం క్యాస్టింగ్ చేసినప్పుడు ఈ ఏరియాలో అయితే ఫ్రాక్ పడ్డ సౌండ్ రాలేదు. ఇట్లా పడి తుప్పని సౌండ్ రాగానే ఆ సౌండ్ కురుకొస్తుంది. ఇక్కడ నాకు అట్లా వర్కౌట్ అవుతుంది. సరే, మీకు అట్లా వర్కౌట్ అవుతుందా లేదా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? చలో, సూపర్.
నన్నే మోసం చేద్దాం అనుకున్నావే. మా బంటి పెద్ద సైజు గాయ్స్, పడ్డ దాంట్లో ఇదే పెద్ద సైజు. సూపర్ సూపర్ దుమ్ము దులుపుడే. ఇక మజా వస్తుంది గాయ్స్, మామూలు మజా కాదు. ఏంది అసలు ఈ చలికి అసలు మీకు ఏమైనా అనిపిస్తుంది ఆ వీడియోలో? నాకు డౌటే. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, క్లారిటీ లేకపోయినా. ఇక మంచికి మనం ఏం చేయలేము. ఇక అది సూపర్. చూసారు కదా సైజు, పడ్డ దాంట్లో పెద్ద సైజు ఇదే. కాకపోతే తోకంత ఎండిపోయింది ఇది. ఈ చలికి వేటాడే ఓపిక లేక దానికో అదే కొరిగించుకొని తింటున్నట్టుంది. చూడండి పెద్ద సైజు, సూపర్. పెద్దదండి, దొనిపోత పడిందండి. దొనిపోతండి బాబోయ్ బాబోయ్, కంట్లో దిగిపోయిందండి. పెద్ద చేపలండి, కూల్చేటేస్తామండి ఇలా మీరు. సూపర్ గాయ్స్, ఎక్సలెంట్. జోక్స్ ఆఫ్ ఫట్. పులుసు పెడితే మాత్రం నైట్ పెట్టుకొని పొద్దుగాలు తినాలి. ఫ్రై మాత్రం అప్పుడప్పుడు వేసుకొని మంచిగా కరకరలాగా. బాబోయ్ రుచి అదిరిపోతుందండి. చలికాలం సుక్కలు ఉంటాయండి. అంతేనా? చేతులు గట్ల కట్టాయండి. ఈ మంచుకు కూడా వీడియో సరిగ్గా కనిపించట్లేదు మామ. ఏం చేయలేము కదండి, ఏదో అడ్జస్ట్ చేసుకో. అండ్ చలికి నాకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. చేతులు గట్ల కట్టేస్తున్నాయి. కానీ ఏం చేద్దాం, మనకున్న సోకు అట్లాంటిది, ఏం చేయలేము. దారం అయిపోయింది. దారం పెడితే ముడి పడ్డ కాడ అట్లే ఆడుతున్నా చూసుకోకుండా. షార్ట్ కొడుతుంది, అయిపోయింది. చూడాలి అయితే తెచ్చి. గాయస్ చూస్తారు కదా, ప్రస్తుతానికి అయితే అక్కడ చేప అయిపోయింది. నాకు భయం అవుతుంది. సో అన్న చెప్పినా ఇక అన్న పోతా అన్నాడు. ఇక రెడీ అవుతుంది, చూద్దాం అసలు చేప ఉందా లేదో. దారం అది అయిపోయింది కదా. అరే ఇది దారమే కదా? దారమా బూజు? అది ఇక్కడ బూజు చూసి కూడా దారం అనుకుంటున్నాం గాయస్. చేప అయితే అక్కడే ఉంది, నాకు తెలుసు. చేప అయితే ఉంది అనుకుంటా 100%. ఇంకా చూడాలి ఏమైతే అనేది. అన్న అయితే మెల్లగా దిగుతున్నా. ఎందుకురా బాబు, పాపం చల్ల చలికి ఎట్లా పోతా. ఇట్లే నడవనా? లెఫ్ట్కు లెఫ్ట్. ఇటు ఎడం పక్క చూడు. ఉందా? రైట్. అయ్యా గాయస్ చూస్తారు కదా, చేప అయితే వెళ్ళిపోయింది. రాగు మాత్రం ఆడ ఉండిపోయింది. అనవసరం వేస్ట్కి దిగినట్టు అయిపోయింది చల్ల చలికి. సో నాన్న కోసం అయితే ఒక లైక్ కొట్టండి గాయస్. ఇక మనకైతే ఒకటి మిస్ అయిపోయింది కదా. సో నో ప్రాబ్లం, రాగ్ అయితే వచ్చేసింది. ఈ ఏరియాలో ట్రై చేసుకుందాం. వచ్చింది. అరే ఇలా చేప పడదానా? ఫోన్ వెళ్ళిపోతుంది అన్న, నీళ్ళు దొరకదు ఇక. వెళ్ళిపోతుంది. ఆగా అరే ఉందన్నా, పట్టుకోనా? చేప ఉందన్నా, పట్టుకోనా? పట్టుకో చేప. అయ్యో చేప వెళ్ళిపోయింది అనుకున్నా. మెరైకిల్ చేస్తున్నాయి ఇలా. అంతా ఆగమాగం అవుతుంది. సంచట్టుకుని
అసలు యాక్చువల్గా ఏమైందంటే దారం అంత దూరం పోయిందనా? వెళ్ళిపోయింది. అసలు ఇక్కడ మ్యాజిక్ ఏం జరిగిందంటే ఫ్రాగ్ బయటకు వచ్చేసింది కదా, ఫ్రాగ్ బయటకు వచ్చేసరికి ఊడిపోయింది అనుకున్నా. కానీ చేప ఉందిలే, చేప పోయంటే ఇలా మొత్తం ఫుల్ డిసప్పాయింట్ అవుతుంది. సూపర్ వచ్చింది గాయ్స్. మెల్లగా గుంజుకోరు. గడ్డి తట్టుకుంది. ఉండు పర్లేదు, వస్తుంది. మా అన్న వాళ్ళు చాలా కష్టపడతారు గాయస్. సూపర్. అరే టైసన్ పెద్దదన్న, అది పెద్దది. ఇప్పటి వరకు పడ్డ వాటిలల్లా హైయెస్ట్ ఇదే. ఉన్న పోతులు గ్యాస్ చూస్తారు కదా, చాలా పెద్ద సైజు. ఇప్పటివరకు పడ్డ దాంట్లో ఇదే పెద్దది. ఓకేనా, సూపర్. పాప మా అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడతారు గాయస్. అయితే ఒక లైక్ చేయండి. నేనైతే అసలు నీళ్ళలోకి పోయేటోని కూడా కాదు, వదిలేసేటోని. నేనైతే భయం మనకి బేసిక్గా, అది అంతే. ఓ రామన్న పొక్క పెట్టింది. అయ్యా అది ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సైజు ఇది, అన్నిటికంటే పెద్ద సైజు ఇది. దున్నపోతుంది ఇట్లా పట్టుకోనా, ఇప్పుడు అయిపోతా. ఇట్లా పట్టుకో. ఓకే కవరింగ్. అందరికంటే పెద్ద ఉందని ఇది, చాలా పెద్దది గాయస్. ఇక పోదాం అనుకున్న టైంలో అయితే లాస్ట్ ఇదే పడ్డది పెద్దది. కొంచెం పైకి పడతాను. కనిపిస్తుంది ఇలా వీడియో గాయస్, చూస్తారు కదా. ఇగో అన్నిటికంటే పెద్దది ఇదే హైలైట్ అనమాట. సూపర్. ఇది లాస్ట్ ఫిష్, పెద్ద ఫిష్. ఓకేనా, సూపర్. ఇక్కడికైతే షికారి కంప్లీట్ చేసుకుందాం. హైలైట్. మంచు కూడా చాలా పెరుగుతుంది, మంచు ఫుల్ వచ్చేస్తుంది. ఇంక వెళ్ళిపోదాం మన వల్ల అయితే చలికి. చలో గాయస్ ఇవాళ అయితే షికారు అయితే అయిపోయింది. పొట్టు పట్టేసినాం. ఇక చేపలు మాత్రం చాలా పెద్ద సైజులు పడ్డాయి. నేను మెజెస్టిక్ రాడ్ ఏందో అనుకున్నా కానీ జబర్దస్త్ పని చేస్తుంది మెజెస్టిక్ రాడ్. చూసిరు కదా, ఇంతలా దున్నపోతుంది. కొడితే ఒడికి వచ్చి పడుతున్నాయి గాయస్. ఒక్కటి మాత్రం దారం ముడి పట్టడం వల్ల మిస్టేక్లో తెగిపోయింది. సో ఒకటి మిస్ అయింది. చేపలు మాత్రం మంచిగా ఉన్నాయి, సైజులు మీరు చూడండి. చూసిరు కదా. ప్లీజ్ చాలామంది అడుగుతారు లొకేషన్ ఏడని, దయచేసి లొకేషన్ మాత్రం అడగండి. ఇది ప్రైవేట్ లొకేషను. ఓకేనా గాయస్, ఇదైతే ప్రైవేట్ లొకేషన్. సో చెరువులు వస్తే మాత్రం ఖచ్చితంగా వెల్లు అవుతుంది. సో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మనకైతే ఇలా మంచి సైజులు పడ్డాయి. సైజులు ఎట్లున్నాయి మీరు కామెంట్లలో చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాడే మెటీరియల్ మొత్తం అయితే ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి వస్తాయి. మీకు కూడా కావాలంటే అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి, పైన నెంబర్ ఉంటుంది. ఓకేనా, ఆయన వాట్సాప్ చేయండి. కొత్తగా నేర్చుకుంటున్నా అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం అశుభాయ్ నెంబర్ పైన ఉంటుంది కదా, ఆయన కాల్ చేయండి. మీకు మంచి మెటీరియల్ ఏదో ఆయన సజెస్ట్ చేస్తాడు. సో మీరు ఆయన దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా, చలో ఇవాళకైతే వీడియో క్లోజ్ చేద్దాం. అబ్బా చేపలు మాత్రం మస్తు మజా వస్తుంది. చల్ల చలికి పోయి పులుసు పెట్టుకొని తినాలి. చలో రైట్, నేనైతే ఉంటా. బాయ్.